సార్ తమరు మాట్లాడగలరు. ఆంధ్ర రాష్ట్ర సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారము. ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది అని అంటే కేవలము ఒకే ఒక కారణము, వాళ్ళ ఘనత ఏమి లేదు. ఆ కారణం ఏంది అని అంటే ఒక్క ఛాన్స్. ఏంది ఒక ఛాన్స్ అని చెప్పి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటూ అడుక్కొని పాదయాత్ర చేసి నేను ఉన్నాను, నేను ఇన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో ముద్దులు పెట్టుకుంటూ నవరత్నాలతో మీ జీవితాల్ని మారుస్తాను అని చెప్పి 400 పైగా హామీలు ప్రజలకి ఇచ్చి ఈ రోజుటికి గెలిచి కరెక్ట్ గా 18 నెలలు అయింది వైసీపీ పార్టీ. కానీ ఈ ఒక్క ఛాన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మోసపోయినారో తెలుసుకోవాలనంటే కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాలనుకుంటున్నాను. గత 4 సంవత్సరాల క్రితంకి పోయి అక్కడి నుంచి అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ మోసపోయినారో నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కష్టపడతా పనిచేసి కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా అని చెప్పి ఆ పనిలో వారు బిజీగా ఉంటే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధికి మనము తూగలేము, ఎట్టన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఒక నిశ్చయం చేసుకొని ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీని అప్పుడు అపాయింట్ చేశారు. ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఒక డీటెయిల్డ్ స్టడీ ఆంధ్ర రాష్ట్రం గురించి చేశారు. ఓటర్ సైకాలజీ ఏంది, ఓటర్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా ఒక ఓటర్ని మనం మ్యానిపులేట్ చేయగలుగుతాము అని చెప్పి ఒక స్టడీ చేసి ఒక సోషల్ ఇంజనీరింగ్ తో ముందుకు పోవాలా, ఓటర్ పోలరైజేషన్ చేసుకుంటే టార్గెట్ తో మనం సక్సెస్ అవుతాము అని ఒక పక్కా ప్లాన్ వీళ్ళు రచించి కులంగా, మతంగా, వర్గంగా, ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని విరదీసుకుంటూ పాదయాత్ర మొదలుపెట్టినారు. 2 సంవత్సరాలు కనీసం అసెంబ్లీకి కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆ టైంలో వచ్చింది లేదు. ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టినారు. టార్గెట్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా అనేది. టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు, బీజేపీతో లోపల ఒక చీకటి ఒప్పందం అప్పుడు చేసుకున్నారు. గెలవలేని పరిస్థితి నుంచి ఈవీఎం విజయము సాధించినారు. ఈ విజయం సాధించిన తర్వాత నేను అప్పటి ఏజెన్సీస్ అందరితో మాట్లాడినాను, చాలా ఏజెన్సీస్ తో, 7-8 ఏజెన్సీస్ తో, ఎట్ట గెలిచినారు వీళ్ళు అని చెప్పి. ఆ ఏజెన్సీస్ కి సంబంధించిన వాళ్ళందరూ ఒకే ఒక ఆన్సర్ చెప్పారు, 70% పైగా ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాము అని చెప్పి మాకు ఆ రోజు చెప్పటం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత లేదు, అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కూడా లేదు. కేవలం వీళ్ళు అడుక్కున్న దానికి ఒక ఛాన్స్ ఇస్తాము, ఇంకేమో మనకి మెరుగైన పాలన వస్తుందేమో అని చెప్పి ఒక ఛాన్స్ ప్రజలు తీసుకున్నారు. సో ఆ ఛాన్స్ తీసుకొని ఈ రోజు వైసీపీ పార్టీ ఒక లాటరీ టికెట్ కొట్టి 151 సీట్లు వాళ్ళు సాధించి ఎక్కడ లేని అహంకారం, ఎక్కడ లేని పొగురు వాళ్ళకి ఈ రోజు వచ్చింది అని అంటే అది దేన్ని చూసుకొని మనం చూస్తాము. కొన్ని దగ్గరలో ఏనుగులు ఒక గుంపు వచ్చి గ్రామాల మీద పడిపోయి ఏ విధంగా మొత్తం తొక్కుకుంటా వెళ్ళిపోతాయో ఆ విధంగా ఈ రోజు తిట్లు, దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో వీళ్ళు ముందుకు సాగిపోతా ఉండరు. అంత పొగురుతో, అంత అహంకారంతో విచ్చలివిడిగా దోపిడీ చేస్తా ఉండరు. ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రము ఒక తెలియని డైరెక్షన్ లో ముందుకు పోతా ఉంది, రకరకాల కొత్త విధానాలతో ముందుకు పోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ లో మొదటి స్థానంలో ఈ రోజు ఉంది, అప్పుల్లో మొదటి స్థానంలో ఈ రోజు ఉంది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈ రోజు నేను ఒక 3-4 వర్డ్స్ తో మీకు వివరించాలనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర రంగు ఏంది అని అంటే నీలి రంగు, ఆంధ్ర రాష్ట్ర భాష ఏంది అని అంటే బూతులు, ఆంధ్ర రాష్ట్ర వాహనము ఇప్పుడు ఏంది అని అంటే జేసీబీ, ఆంధ్ర రాష్ట్ర హాబీ ఏంది అని అంటే కూల్చివేత, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ క్రీడ ఏంటంటే రాక్షసానందం, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రాజ్యాంగం ఏంది అని అంటే రాజారెడ్డి గారి రాజ్యాంగం, ఆంధ్ర రాష్ట్రంలో పాలన విధానం ఏంది అని అంటే అక్రమ కేసులు, జైళ్ళు, ఆంధ్ర రాష్ట్ర సిద్ధాంతం ఏంది అని అంటే పొలిటికల్ టెర్రరిజం. ఇది మనం ఉండే కొత్త రియాలిటీ, అందరూ గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు ప్రజలు, దేనికి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినారు అని అంటే ఈ రోజు కొన్ని వివరాలు నేను చెప్తాను. అన్ని చెప్పాలంటే చాలా పడుతుంది, ఎందుకంటే అన్ని కమిట్మెంట్లు ఇచ్చుంటారు.
ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము. 13 జిల్లాల్ని 13 రాజధానిలాగా అభివృద్ధి చేసి చూపిస్తాము. మాకు 25 మంది ఎంపీల్ని ఇవ్వండి అని అంటే ఈ రోజు వాళ్ళకి 28 మంది ఎంపీలు ఉన్నారు. అనేక సార్లు టీడీపీ తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, ముందు అడుగు వేయండి అని అంటే 18 నెలలైనా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇది వీళ్ళు చేసింది. తర్వాత ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు మేము లబ్ధి చేస్తాము అని చెప్పి వాళ్ళు రకరకాల పాంఫ్లెట్లు పంచినారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష నుంచి 5 లక్షలు వస్తున్నాయా లేదా అనే ప్రశ్న నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు దాదాపు 40 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రన్నింగ్ ప్రాజెక్టులను ఆపినారు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 50,000 కోట్ల నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇది కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అమరావతి ఇష్యూలో తెలుగుదేశం పార్టీ మా మీద చెడ్డ ప్రచారం చేస్తుంది. అమరావతి ఇక్కడే రాజధానిగా ఉంటది అని చెప్పి ఆ రోజు మీరు చెప్పి ఓట్లు వేయించుకుంది వాస్తవము కాదా? ఈ రోజు ఎందుకు మీరు మాట తప్పినారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఒక్క గంప కాంక్రీట్ అన్నా ఆడ మీరు వేసినారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఇంటికి మధ్యలో అందరూ మంది ఈ రోజు ఉద్యమం చేస్తుంటే ఒక్కరికన్నా నేను ఉండాను, నేను విన్నాను అనే మాట దాదాపు సంవత్సరం రోజులు కావస్తుంటే మీరు చెప్పినారా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు పెన్షన్ 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి మీరే చెప్పినారు. ఇప్పుడు ఇస్తున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మహిళలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి మీరే పాదయాత్రలో చెప్పినారు. ఈ రోజు ఇస్తున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అందరికీ ఇల్లులు కట్టిస్తాము, 25 లక్షల ఇల్లులు అని అన్నారు. కనీసం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇల్లు 1.5 సంవత్సరాలైనా ఇంతవరకు అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉండారు అని అంటే మీరు ఎటువంటి మాట ఇచ్చినారు ప్రజలకి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పథకాలు దాదాపు 34 పైగా పథకాలు ఈ రోజు మీరు రద్దు చేశారు. ఇవన్నీ మేము రద్దు చేస్తామని చెప్పి మీరు ఎలక్షన్ ముందు చెప్పుకుంటే మీకు ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చుండే వాళ్ళ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అన్నా క్యాంటీన్ పేదలకి 5 రూపాయలకి తిండి పెట్టేది కూడా మీరు ఆపినారు అని అంటే ఇంతకన్నా రాక్షసత్వం ఇంకేమన్నా ఉంటదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. రైతు రాజ్యం మాది అని అంటారు. రైతు భరోసా కింద ఈ రోజు 6,000 కేంద్ర ప్రభుత్వంది మీరు తగ్గించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మీ లెక్కలో చేసుకొని తగ్గించి మీరు ఇచ్చిన హామీకి ఇవ్వటం లేదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. 70 లక్షల మంది రైతులు ఉండగా బడ్జెట్ లో మీరు 64 లక్షల మంది రైతులు అని చెప్పి చూపించి ఈ రోజు కేవలం 45 లక్షల మందికే ఇస్తున్నారు. ఇది రైతుల్ని మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. రైతు 0 వడ్డీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక 3 లక్షల రైతుకి అప్పు తీసుకున్న రైతుకి 6,000 అప్పుడు వడ్డీ అయితే ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో 12,000 అదే రైతుకు వడ్డీ కడుతున్నాడు. 64 లక్షల మందికి మేము ఇస్తాము అని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో బుగ్గన్న గారు చెప్తే ఈ రోజు కేవలం 14 లక్షల మందికి ఇస్తున్నారు. 64 లక్షలు ఎక్కడ, 14 లక్షలు ఎక్కడ? ఇది రైతును మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతులు భారతదేశంలో 3వ స్థానానికి చేరుకున్నారు ఆత్మహత్యల్లో. ఇది మీరు చేసింది కాదా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. మద్య నిషేధం చేస్తామని చెప్పినారు, ఓట్లు వేయించుకున్నారు. 3 రెట్లు ధరలు పెంచేశారు. మొబైల్ బెల్ట్ షాప్స్ ఈ రోజు ఇంటికే హోమ్ డెలివరీ జరిగిపోతా ఉంది మద్యం. ఇదేనా మీరు చేసే నియంత్రణ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎస్సీ ఎస్టీ కాలనీకి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు చెప్పినారు, కానీ ఇంతవరకు లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 8,400 కోట్లు ఖర్చు పెడితే మీరు కేవలం 4,300 కోట్లకి ఖర్చు పెట్టినారు. అది కూడా సగానికి సగం తగ్గించేసినారు. బీసీ రిజర్వేషన్స్ తగ్గించి దాదాపు 16,800 పోస్టులు ఈ రోజు తగ్గిపోయినాయి బీసీలకి అని చెప్పి నేను తెలుపుతున్నాను. వాల్మీకుల్ని ఎస్టీలో జాబితాలో చేరుస్తాము, మొదటి అసెంబ్లీలోనే పెడతాము అని చెప్పి మీరు చెప్పినారు. ఈ రోజు ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయిపోయినా కనీసం దాని గురించి మీరు పట్టించుకోలేదు. 1,42,000 ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు, దాని గురించి పట్టించుకోలేదు. డిఎస్సి ఇంతవరకు పెట్టలేదు. 7 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉంటే దాన్నేమో తీసేసినారు. విద్యార్థుల్ని విదేశీ చదువులకి డబ్బులు ఈ రోజు ఇవ్వకుండా ఆపేసినారు. అదే ఎంప్లాయీస్ పరిస్థితి చూసుకుంటే సిపిఎస్ మొదటి వారంలోనే రద్దు చేస్తాము అని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, కానీ 1.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. పిఆర్సి 2 సంవత్సరాలు ఇస్తామన్నారు,
ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. కనీసము శాలరీ పెన్షన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి 2 నెలలది ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టినారంటే ఏ విధంగా మీరు హామీలు ఇచ్చినారో మీరే ఆలోచించుకోండి. ఈ రోజు ధరల గురించి మనం చూస్తాము. విద్యుత్ ధరలు పెంచేశారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, ఇసుక ధర పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, వాహనాల ధరలు పెంచేశారు, రోడ్ టోల్ ట్యాక్సులు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక లేటెస్ట్ సర్వే వచ్చింది. ప్రభుత్వం 50,000 సపోర్ట్ మీకు చేస్తే 70,000 పైగా ఈ ధరలు ఈ పెంపులోనే తీసేసుకుంటున్నారు అని చెప్పి ఒక కొత్త సర్వే కూడా ఇప్పుడు రావటం జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చేదానికన్నా దాదాపు ఒక 40% ఎక్స్ట్రానే మీరు ప్రజల దగ్గర లాక్కుంటున్నారు అని అర్థమైపోతా ఉంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్టయిపోయింది అని అంటే ఒక చిన్న కథ. ఒక రైతు దగ్గర ఆవు ఉండింది. ఆ ఆవు ప్రతిరోజు పాలు ఇచ్చి రైతును బాగా చూసుకుంటుండేది. కానీ రైతు ఏమనుకున్నాడంటే ఒక మంచి దున్నపోతు తెచ్చుకొని మనము ఈ పొలం పనులు చేసి ఇంకా మనం 2 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటాం, మనకు బాగుంటది అని చెప్పి ఆ రైతు భావించి ఈ ఆవును తీసుకుపోయి మార్కెట్ లో ఇచ్చేసి ఒక దున్నపోతుని ఎక్స్చేంజ్ గా తెచ్చుకున్నాడు. ఆ దున్నపోతు ఇంటికి వచ్చి తిని ఆడు కూర్చొని ఉంది. ఒక రోజు రైతు పోదాం పనికి అని చెప్పి తీసుకోపోవాలని చెప్పి చూస్తే ఎగిసి కాలుతో తన్నిందంట ఆ దున్నపోతు. అంటే అది పని చేయదు, తిండి తింటది. ఇప్పుడు ఆ రైతుకి వచ్చే నా పాలిచ్చే ఆవు కూడా పోయింది. ఇది అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి అని చెప్పి రకరకాల మాటలు ఈ రోజు మనకి వినపడతా ఉన్నాయి. నేను ఈ రోజు ఒకటి చెప్తున్నాను. మొన్న 10 రోజులు పాదయాత్ర 3వ సంవత్సరం అని చెప్పి విపరీతంగా వేలాది మందితో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఈ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. ఆ సెలబ్రేషన్స్ లో వీళ్ళు ఏమన్నారు, 90% హామీలన్నీ మేము నెరవేర్చినాము అని చెప్పి ఈ రోజు మాట్లాడినారు. అంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజు ప్రిపేర్ చేస్తా ఉండరు. మేము పాదయాత్రలో ఇచ్చిన 400 హామీలు మాకు సంబంధం లేదు, కేవలము ఆ నవరత్నాల వరకు మేము ఇచ్చి మేము ముగిస్తాము అని చెప్పి ఈ రోజు వీళ్ళు తెలుపుకోవాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆ విధంగా మ్యానిపులేట్ చేయాలా అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి నేను తెలుపుతున్నాను. పాదయాత్రలో ఇచ్చిన 400 పైగా హామీలు మీరు నిర్వర్తించరు అని అంటే మీకు ఈ ఒక ఛాన్స్ ఇచ్చుండే వాళ్ళ ప్రజలు అని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ ఒక ఛాన్స్ మీరు అడిగి తీసుకొని ఈ రోజు ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఫుల్ ఫామ్ యువజన శ్రామిక రైతు. యువజన పరిస్థితి ఏమైంది అని అంటే భవిష్యత్తు లేకుండా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. శ్రామికుల పరిస్థితి ఏమైంది అని అంటే వాళ్ళు జీవితాల్ని దోచబడుతున్నది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. రైతుల పరిస్థితి ఏమైందంటే బాధాకరమైన పరిస్థితి. 3వ స్థాయి భారతదేశంలో ఆత్మహత్యలకి, ఆ స్థాయికి రైతులు వెళ్ళిపోయింది. సో మీ పార్టీలో ఉండే 3 పేర్లకే మీరు న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ రోజు ఉండారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైసీపీ ఇవన్నీ అయిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పటికే ఇంకా తిట్ల పురాణం మొదలు పెడతారు ఈ రోజు సాయంత్రానికే. నేను ఈ రోజు కొడాలి నానిగాడు అంటారు, ఎవడమ్మా మొగుడు చెప్పినాడు ఇవన్నీ అని చెప్పి కొడాలి నాని అని అంటాడు. ఆ ఇంకొక మంత్రి అనిల్ గారు అయితే మేము ఇవన్నీ చేసేసినాము అని అంటారు. దానికే నాకు తెలుసు మీరు ఇట్లా అంటారని చెప్పి మేము ఒక చిట్టా తయారు చేసినాం. ప్రతి మీరు ఇచ్చిన హామీకి సాక్షి పేపర్ కటింగ్ తో సహా తయారు చేసి పెట్టున్నాం. సో అందుకని నేను ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎస్పెషల్లీ ఈ కొడాలి నాని, ఈ అనిల్, వీళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉందా, ఇవన్నీ మేము చేసామని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి ఓపెన్ గా ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మన కొడాలి నాని ఆయన భాషలోనే మేము ఇవి చేసినాము అని చెప్పి చెప్పగలుగుతాడా? అనిల్ గారు మేము బుల్లెట్ దింపినాము ఇవన్నీ అయిపోయినాయని చెప్పి చెప్పగలుగుతాడా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మాట తప్పటము, మడమ తిప్పటము ఇది కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మినారు, మీకు ఓటేసి గెలిపించినారు. ఈ రోజు మీరు న్యాయం చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆలోచించాల. ఒక ఛాన్స్ మీరు దేని కొరకు ఇచ్చినారు? మీరు ఇచ్చిన ఒక ఛాన్స్ కి మీకు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈ రోజు మీరందరూ ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి పరిపాలన, ఇటువంటి ప్రభుత్వం కోసమేనా మీరు ఒక ఛాన్స్ ఇచ్చినారు అని చెప్పి మీరు ఆత్మవిమర్శ చేసుకొని నెక్స్ట్ అడుగు ముందుకు వేయాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పార్టిసిపేషన్ బట్టే ప్రభుత్వాలు ముందుకు పోతాయి. మనము వీళ్ళని నిలదీయకపోతే వీళ్ళ ఇష్టానుసారం చేస్తారు. అందుకని ఈ రోజు ప్రజల పైన బాధ్యత ఉంది. ప్రజలు ఒక అడుగు ముందుకేసి రావాలా. మీరు ఇచ్చిన ఒక ఛాన్స్ కి
ఈ రోజు మీకు న్యాయం జరుగుతుందా అని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి చెప్తూ మరొకసారి అందరూ ముందుకు రావాలా, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలా, మీకు ఇచ్చిన హామీలని నిలదీసే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరము పోరాడతాము. ఆంధ్ర రాష్ట్ర ఓటర్లందరూ కూడా, మోసపోయిన ఓటర్లందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళని నిలదీయాలా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.